మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. అన్న చెప్పండి, ఇప్పుడు మొన్న హరీష్ రావుకు ఈరోజు కేటీఆర్ కూడా సిట్ విచారణకు రమ్మని ఆదేశాలు ఇచ్చారు. రోజు టైం పాస్ బై 3 రోజులు ఎవరు 3 రోజులు ఎవరు ఇవి మర్చిపోయేంత వరకు కోమటిరెడ్డి గారి ఇష్యూ, తర్వాత జర్నలిస్టుల మీద కేసు, తర్వాత మన బట్టి గారి మీద దొబ్బినటువంటిది, ఇవన్నీ మళ్ళీ బొగ్గు స్కాము, ఇవి పెద్ద హార్డ్గా నడుస్తున్నాయి కదా. ఈ వారం రోజులు 10 రోజులు మర్చిపోతున్నారు. జనం ఎవరు మర్చిపోతారు, రిజిస్టర్ చేసుకుంటారు జనం. అంటే బీఆర్ఎస్ జెండాలు కానీ బీఆర్ఎస్ జెండా గద్దెలు కూడా అన్ని తీసేయాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అంటే బీఆర్ఎస్ను తప్పించడానికి ఇవన్నీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు మన టీఆర్ఎస్ దిమ్మని ఆయన కట్టించింది. ఎట్లా కొలగొడుతుంటే అంటే అయిపోతుంది, కొలగొడితే అయిపోతుంది, కూలిపోతుందా? తప్పది. ఒక ముఖ్యమంత్రిగా పార్టీ జెండాలు కొలగొట్టాలి, హింసను ప్రేరేపించొద్దు. ఆయనకు కూడా ఆయనకి మంచి మీద వస్తుందా? వీళ్ళకు రాదా? మా పార్టీ పెద్ద సైనికులు, విధ్వంసం చేయడానికి రాదు. అది అట్లా కాదు దృష్టి పెట్టాల్సింది. దిమ్మలు ధ్వంసం చేయడం అని కాదు, ప్రజల మీద దృష్టి పెడితే వాళ్ళ పేరు స్థిరస్థాయిగా ఉంటుంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు బీఆర్ఎస్ మీద ఎంత కక్ష కట్టి పనిచేస్తుంది? గవర్నమెంట్ వచ్చేది బీఆర్ఎస్ఏ, చేతనంత ప్రయత్నం చేద్దాం లేకుండా. కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే ప్లాన్ చేసుకుంటున్నాయి. అరే అయితే లేదురా, సింబల్ లేకుండా సర్పంచులు గెలిచిరి. రేపు 42% రిజర్వేషన్ ఇవ్వలే బీసీలు. ఏ రిజర్వేషన్ ఇవ్వకుండా 87% బీసీ ఎస్సీ ఎస్టీలు వచ్చిండ్రు గెలిచి సర్పంచులుగా. రేపు వీళ్ళు ఇట్లా మళ్ళీ కౌన్సిలర్ కూడా గెలుస్తారు ఎట్లా అని చెప్పి అదంతా ప్లాన్. పార్టీ ఫండ్ కింద ఎలక్ట్రల్ బాండ్లో ఇచ్చారు కదా, దానిపైన కూడా విచారణలో కూడా క్వశ్చన్లు అడిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకు తెలుసు. ఈ ఎలక్ట్రల్ ఇప్పుడు మోడీ గారికి ఇవ్వలేదా? ఏ పార్టీకి ఇవ్వలేదు? అన్నీ ఉట్టి పాటలు. అవన్నీ ఏం చేస్తే అయ్యేది కాదు, ఎంటగా గీత ఊసిపోదు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. నేను చెరుకూరి జ్యోతిరాజ్ గుడ్డిమల్కాపూర్ డివిజన్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ అన్యాయమైన అరెస్టులు, అక్రమాలు ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మా కేటీఆర్ మీద, హరీష్ రావు గారి మీద నిందలు వేస్తుందో అది కాంగ్రెస్ మా తెలంగాణని మాత్రం అసలు రేవంత్ రెడ్డి, నువ్వు మా కేటీఆర్ కేసీఆర్ అన్నది ఏమి కూడా పీకలేవురా, రాసి పెట్టుకో. తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో రాబోయే మున్సిపల్ ఎన్నికలలో తప్పకుండా ఘన విజయం సాధిస్తుంది. అలాగే నువ్వు గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, నువ్వు ఇచ్చిన ఏ ఒక్క హామీలు కూడా నువ్వు ప్రజలలో తీసుకురాలేదు. ఆడవాళ్ళని, పిల్లల్ని, అందరినీ అన్ని అబద్ధమైన హామీలు ఇచ్చి మోసం చేసావు. నిన్ను నమ్మడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. అందుకని ప్రజల్లో కూడా ఒక అవగాహన వచ్చేసింది. ఇక ముందు కాంగ్రెస్ అంటేనే కరప్షన్, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ని గెలిపించేదే లేదు. రైతు బంధు అన్నావు, 2500 అన్నావు, ఎన్నో రకాల హామీలు ఇచ్చావు. ఒక్క హామీ కూడా ఇంతవరకు నీకు చేసిన ముఖం లేదు. దమ్ముంటే ముందుకురా. దొంగ సాక్ష్యాలు, దొంగవన్నీ సృష్టించి మా కేటీఆర్ అన్నను, హరీష్ రావు అన్నని నువ్వు ఏం చెయ్యాలన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏమి అన్న వాళ్ళ ఈక కూడా పీకలేవురా రేవంత్ రెడ్డి. మా తెలంగాణ టైగర్ మా బాపు కేటీఆర్ గారు, మా సీఎం తప్పకుండా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని మేము గట్టిగా నమ్ముతున్నాము. తప్పకుండా అయ్యి చూపిస్తారు. ఇదే మా తెలంగాణ ప్రభుత్వం శపథం. నీకు ఛాలెంజ్ రేవంత్ రెడ్డి, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ప్రజలు ఎవ్వరు కూడా నీకు ఒక్క ఓటు కూడా వెయ్యరు. రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో తప్పకుండా ఘన విజయం సాధిస్తామని గట్టిగా చెప్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై హరీష్ రావు అన్న, జై తెలంగాణ.